ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అడుక్కోవాలి అవసరాన్ని బట్టి, ఆశపడాలి అవకాశాన్ని బట్టి, ఎందుకంటే అది నిజం కాబట్టి. కావాలంటే తెలుసుకోండి ఈ స్కిట్ ని బట్టి. లెట్స్ వెల్కమ్ టుడే స్పెషల్ టీమ్. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానడంత ఊపిరి కోసం చేయి చాచడం, కడుపు కాలి కాలి ఇక్కడ బూడిదవుతున్నా. ఒరే నిన్ను చూడంగానే నిజంగానే డబ్బులు ఇచ్చారా నీకు? అడుక్కునే వాళ్ళని చీప్ గా చూస్తున్నారా? కొన్ని రోజులు ఆగురా, ఆర్టిస్టులను కూడా చీప్ గా చూస్తారు. ఎందుకురా? నువ్వు ఆర్టిస్ట్ అంటే మరి చీప్ గానే చూస్తారు కదరా. అవునా, నాకు డౌట్. మనం గొప్ప అంబానీ గొప్ప? మనమే గొప్పరా. ఎలారా? ఇప్పుడు అంబానీ కారిస్తే మనం తోలగలం, అదే మనం అడుక్కునే బొచ్చి అడుక్కోగలరా చెప్పు? ఇప్పుడు ఉన్న పలంగా నీకు ₹1 కోటి దొరికింది అనుకో, ఏం చేస్తావురా? ఆ ₹1 బ్యాంక్ లో వేసుకొని ఫ్రెష్ గా అడుక్కుంటా. ఇది అసలు మైండ్ లేదు. వేస్ట్, నువ్వు అడుక్కోవడం వేస్ట్ రా. వెళ్ళిపో. అవునా? మరి నువ్వేం చేస్తావురా? అదే నాకు ₹1 కోటి దొరికినాయి అనుకో, ఆ ₹1 కారు కొనుక్కొని కారులో రిచ్ గా అడుక్కుంటా. మామూలుగా ఉండదు మనతో. అరే నాకు డౌట్, అమెరికాలో కూడా అడుక్కునే వాళ్ళు ఉంటారా? ఉంటారా? వాళ్ళు ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళడానికి వీసా ఎవరిస్తారా? ఇక్కడ అడుక్కుంటుంటే డబ్బులు రావట్లేదు కానీ గోవా వెళ్ళి అడుక్కుందాంరా. వద్దురా. ఎందుకురా? వాళ్ళు వేసుకునేదే ఇంత పిల్లకలో, దాంట్లో పరుచులు ఆడబెట్టుకుంటారు. మనం అడగగానే డబ్బులు సర్లే గాని ఇంట్లోకి పిల్లి తీసుకొచ్చావు, ఎక్కడి నుంచి వచ్చింది? అదే నిన్న ఒక ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి అమ్మా, ఏమన్నా ఇయ్యండి అన్న. పిల్లిచ్చింది. అవునా? మరి ఆ పిల్లి ఎలకలను తిన్నదా? ఆ ఎలకనుకొని తినబోయింది. అది ఎలక కాదని చెప్పి సంకలో పెట్టుకున్నా. ఎందుకు మన చెల్లి ఎదురు అందమైన చెల్లి? అరే నిజంగానే మర్చిపోయాం, పద చెల్లి కాడికి వెళ్దాం. ఒక్కతే ఉంటుంది. ఎంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు కానీ అమ్మో, ఈ లవ్ అనేది బబ్లు గమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము. ముందు నుంచి చూకి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే, పిల్లడాట దగ్గరై నన్ను చేరదీస్తివే. బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే, సిద్ధగికే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే. ఆది అంటే ఆది సినిమాలో ఎన్టీఆర్ లా ఉంటాడు అనుకున్నాను. నువ్వేంటి ఇలా ఉన్నావు? ఎన్టీఆర్ లో ఉంటే గాజల దగ్గరకో రఘుల దగ్గరికి వెళ్తాను, నీ దగ్గరికి ఎందుకు వస్తాను? అవన్నీ కాదు, పెద్ద ఆర్టిస్ట్ అవ్వాలంటే ఏం చేయాలి? అది నువ్వు ఆ బయట పెద్ద పెద్ద కార్లు ఆడటం మానేయాలి ఫస్ట్. నువ్వు ఇంత అందంగా ఉంటావు కదా, ఇంతకు ముందు ఏమని లవ్ చేయలేదా? ఈ మాటలు స్కిట్ లో బాగానే చెప్తారు, స్కిట్ అయిపోయిన తర్వాత ఒకసారైనా చెప్పారు ఎవరైనా? అవన్నీ కాదు, ఒక ముద్దు కావాలి. లేదు అలాంటి ఏమి ఉండవు. ఇప్పుడు మనసులో మాట చెప్పు. నా మనసులో మాట చెప్తే అసలు నువ్వు పక్కన కూడా ఉండవు. నాకు నీ మనసులో మాట ముందే తెలుసు. నీకెలా తెలుసు? నీ సైకాలజీ చదివాను. ఇచ్చిన స్క్రిప్ట్ పేపర్ 10 సార్లు తిప్పి చదివితే కానీ అర్థం కాదు. ఏమో సైకాలజీ చదివిందంటే ఈవిడ. ఏంటమ్మా బొంగమూతి పెట్టక నేను పెళ్లి చేసుకుంటాను వదిలే. పెళ్లి చేసుకుంటాను వదిలే అంటే కుదరదు. నాకు 2 అన్నయ్యలు ఉన్నారు, వాళ్ళిద్దరిని ఒప్పిస్తేనే మన పెళ్లి జరుగుతుంది. అదెంత పని? ఇంతకీ ఎలా ఉంటారు వాళ్ళు, ఏం చేస్తుంటారు? అబ్బా నీకు చెప్పలేనబ్బా. గుర్తు తెచ్చుకొని చెప్పు, తొందరగా చెప్పు. వాళ్ళ రేంజ్ ఏంటంటే వాళ్ళ రిమండేషన్ గంటకి పెరిగిపోతూ ఉంటది. వాళ్ళతో ఎవరైనా మాట్లాడాలంటే కారు అద్దాలు దించి మాట్లాడాలి. పట్టారంటే వాళ్ళ లక్ష్యం సాధించే వరకు వదిలిపెట్టరు అంతే. అలాంటి వాళ్ళు నేను ఖచ్చితంగా చూడాలి, కలవాలి. పార్కులో ఉన్నారు, మన లవ్ మ్యాటర్ చెప్పు, కార్ పార్క్ చేసుకొని వస్తాను. నీ కారు మీద ఉన్న కాన్సన్ట్రేషన్ స్కిట్ మీద ఉంటే ఎప్పుడో బాగుండేది. వెళ్ళొస్తాను జాగ్రత్త. సర్లే బా. అక్కడ ఎవరు ఉన్నారు, పద పోయి అడుక్కుందాం. బావా వినాయక చవితి ఇంట్లో నువ్వు రిచ్ కాబట్టి బావా అన్నా పర్లేదు. ఇది బొచ్చ, ఇప్పుడు బావా అంటే బొక్కలో వేస్తా. డాడీ డాడీ అంటాడేంటి? అంటే వాడు కొంచెం ఇంగ్లీష్ వచ్చు, అందుకే అయ్యా అనుకుంటే డాడీ అంటున్నాడు. అయినా భిక్ష ఎత్తుకునే వాళ్ళ రాగలి భిక్ష యాదవ్ వచ్చాడేంటి? అయ్యా అన్నం తిని 2 రోజులు అయిందయ్యా. అన్నాయి కదరా తేజ గారు యూట్యూబ్ ఛానల్లో తెగ మింగి తిన్నారు.
ఏదో ఒకటి ధర్మం చేయండి. ఇదిగో ఇది ఉంచుకో. ఇదేంటి బీడి ధర్మం చేశారు? నీ మొహానికి బిడిగాక ఆడి ఇస్తారేంట్రా? ప్లీజ్ సార్ ఏదో ఒకటి చేయండి సార్, నేను పిల్లలు లేనోని. పిల్లలు లేకపోతే నువ్వేదన్నా చేయాలి, నన్ను చేయమంటావేంట్రా? ప్లీజ్ సార్ ధర్మం చేయండి సార్, మీరు దేవుడు కాళ్ళు అంటారు. పట్టుకుంటాను Please సార్, సార్, ధర్మం please చేయండి. సరే నేను ఒక్క విషయం చెప్తాను. అంత పర్ఫార్మెన్స్ చేయకండి, మిమ్మల్ని యూట్యూబ్ లో స్కిట్ చేయమన్నారు అంతే. యూట్యూబ్ కు ఓనర్లు చేయాలి మిమ్మల్ని. ధర్మం చేస్తే చేయండి, లేకపోతే లేదు. నేను పోండ్రా, ఎవరో బొగడా బా. ధర్మం చేయనోడు నువ్వెందుకు మాకు ఆ బొకడగా అడిగేది ఏంది మనం? అది వెనక్కి మొత్తం చూసుకొని వచ్చావా? మనల్ని కలిసావా? ఎక్కడ ఈ మధ్యలో ఈ బొగడగాలు వచ్చి నన్ను డిస్టర్బ్ చేశారు. మీ అన్నయ్య ఎక్కడ అయ్యో వచ్చారు? వీళ్ళు బొక్కడాలు కాదు మా అన్నయ్యలు. ఏంటి వీళ్ళు మీ అన్నయ్యలా? ఏంటి ఈయన మా బావ? ఒరే, నేను ఇలా అన్నా, మీరేంటి ఇలా అంటారు? ఏం చూసి లవ్ చేసావమ్మా? ఏముందని నేను లవ్ చేసావు నువ్వు? మనసు చూసి ప్రేమించానన్నా. అయినా ఏముందని ఈ ముఖంలో ఇలా కళ ఉందా, ఇలా గ్రామర్ ఉందా, ఇలాంటి పర్సనాలిటీ ఉందా? ఏముందని ఈ ముఖం నువ్వు ప్రేమించావే? కామెడీ ఉందన్నా. కామెడీ ఉందా? ఈయన కామెడీ చేస్తాడా? ఆ, కామెడీ ఉంది అంటే సరిపోదే, ఏం చేయగలడు? విమానాలు అంత టైమింగ్ లా ఉంటదా? బాబు లాగా ఎక్స్ప్రెషన్లు ఉంటాయా? ఈ రెండు ఉంటాయా? ఈ రెండు ఉంటాయా? ఇతనైతే మాకు అవసరం లేదు. ఆ, అది రే నేను చెప్తున్నాను, మీకు లైఫ్ ఇస్తా, మీ చెల్లిని నాకు ఇచ్చేయండి. నా బొంగులో లైఫ్ నువ్వు ఇచ్చిపోయినా పర్వాలేదు, మా చెల్లిని నీకు ఇయ్యం. అరే అది కాదురా, నాకు మాకొద్దు. మాకొద్దు, నాకు అదే కావాలి. వద్దు, మాకొద్దు. అసలు ఇతను వద్దు, అసలు ఇతను మన గురించి తెలియదమ్మా. ఈ బొచ్చ వాల్యూ కూడా తెలియదు. ఒక్క రూపాయి కూడా లేదమ్మా. మరి రూపాయి కూడా ఇవ్వకుండా. కాదురా, నేను మీ చెల్లి కరెక్ట్ కదా? కాదు, మాకు అడుక్కునేవాడే కరెక్ట్. కావాలి. అడుక్కురే, నేను కోటీశ్వరుడు రా, అడుక్కునేవాడు కావాలంటారు. ఆ బొంగులో కోట్లు మాకు అవసరం లేదు. దేనికిరా? ఎందుకంటే కోట్లు పోయినా సరే నా చెల్లిని అడుక్కొని బతికిస్తున్నాడు అని చెప్పుకోవడానికి అడుక్కునేవాడు కావాలి. అది ఓహో, ఈ అడుక్కోవడం ఇవన్నీ నాకు కొత్తరా, నాకు పెద్దగా ఏంది అడుక్కోవటం రాదా? ఒకసారి గుర్తు తెచ్చుకో, అభియానకి అడిగిపోయి అన్నా ఒక్క ఛాన్స్ అని ఎలా అడిగావా? అంత లాంగ్ ఎందుకు లేరు? అన్నా క్యారవాన్ దగ్గర వచ్చి మీరు అడుక్కున్నారు కదా అన్నా, రాజాలు. ఇది వాడు వస్తుంటే వాడికాడ ఎలా అడుక్కుంటావో చూస్తా. ఒరే, వాడికే మనం వెయ్యాలనిపిస్తుంది, ఈయన మనం అడుక్కునేది ఏంటిరా? హలో, నా గురించి నీకు తెలియదు. అరే నీ గురించి అసలు ఈ సెట్లు అయినా వాడికైనా తెలుసారా? సరే సెట్ వదిలే, మీ అమ్మా నాన్నకైనా తెలుసు నువ్వు జబర్దస్త్ చేస్తున్నావని. నీ ఒక్క రూపాయి కూడా దానం చేయరు. అసలు ఇలా అడుకోవాలో తెలుసా నీకు? అయ్యా బాబు ధర్మం చేయండి అని అడుకోవాలరా? ఫస్ట్ చెప్పి ఇడికి వెయ్యాలనిపిస్తుందిరా అని. మీరు ఏమన్నా ధర తీసుకో. అసలు అడుక్కోవటం కూడా రాదు. ఈసారి వస్తాడు, అతని కాడన్నా అడుక్కొని మన పరువు నిలబెట్టమను. ఈసారి చూడు, ఇదిగో ఇతని కాడ అడుక్కో. ఈడే 4-5 టీములు అడుక్కుంటున్నాడు, ఇప్పుడే ఈయన మనం అడుక్కునేది ఏంట్రా? అయినా ఏంటి, ఏం కావాలి ఇప్పుడు నీకు? ముందు అడుక్కో వాడి దగ్గర. సార్ ఒక్క అలా రూపాయి అడుక్కునేది సార్. సార్ ఒక్క రూపాయి అండి సార్. చూసావా, వాడికి కూడా అర్థమైంది ఎవడ ముచ్చోడు. ఒక్క రూపాయి ఇవ్వండి సార్, దాంతో చాలా పని ఉంది నాకు. ఏందా ఇలాంటి దానికైతే నేను అస్సలు ధర్మం చేయను, నేను వెళ్ళిపోతా. అడుక్కోవటం కూడా రావట్లేదు, ఇలాంటి ఎలా ప్రేమించావమ్మా? అరే ఇప్పుడు చెప్తున్నాను, మీరు వద్దు, ఇది వద్దు నాకు. ఏంటి? అసలు మీరు ఎవడు వద్దు నాకు. వద్దా? అదే వద్దనుకున్నానే ఇలా అని డాన్స్ చేసావా నువ్వు? ఎంట్రీ సాంగ్ వేయించుకున్నావు, ఎలా వేయించుకుంటావు? ఇప్పుడు మోసం చేసి వెళ్ళిపోతావు మా చెల్లిని. నేను వెళ్తారా, ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారా? ఎబ్బటి వచ్చినా ఏం పీకలేను నన్ను. ఏంటి? ఎబ్బటి వచ్చినా సరే, ఆయనే వస్తాడు, నీ చేస్తాడు. నీ అంతా రమ్మనరా? చేస్తాడు. ఎంత మందిని చూసావు, రమ్మనరా? అవునా అన్నా? రా అన్నా. రే అభి అన్నను ఒక ఆయన ఉంటాడు, ఆయన దగ్గర చేస్తే మీరు మంచి ఆర్టిస్టులు అవుతారు, టీమ్ లీడర్లు కూడా అయ్యే అవకాశం ఉంది మీకు. ఆపరా, నీతి లేని కుక్క. మమ్మల్ని కాదు, ఎవరు పిలుస్తున్నారో మాకు బాగా తెలుసు. అంతకు మించి ఎక్కువ మాట్లాడితే నాలుక చీరేస్తా. ఎందుకంటే నాలుకే ఎందుకు చీరేస్తారు? అరే ఆ నాలుకతోనే కదరా నా డైలాగులని దూపిపోయి టీం లీడర్ అయినావు. ఈయనే సార్, మా చెల్లిని మోసం చేశాడు సార్ ఈయన. వాడు మోసం గురించి వాడు నాకు చెప్పడం ఏంట్రా? అది కాదు సార్, మా చెల్లికి న్యాయం చేయండి అంతే. ఒక స్టూడెంట్ తప్పు చేస్తే వాడికి పాఠాలు నేర్పిన టీచర్ది తప్పు. ఒక కొడుకు తప్పు చేస్తే వాడిని పెంచిన తండ్రిదే తప్పు. నేనుండగా ఈయన పిలవటం తప్పు, నేను వద్దురా అన్న. నువ్వు చేసిన తప్పుకు ఆమెకు లైఫ్ నేనిస్తాను రా. మీరెలా ఇస్తారండి? నీకే ఇచ్చాను, ఆమెకి ఇలేనా? ఏందిరా ఇది? రే, నువ్వు చేసిన తప్పుకి అమ్మాయి నేను పెళ్లి చేసుకుని లైఫ్ ఇస్తాను రా.
మరి ఇప్పుడు నేను ఎవరికి లైఫ్ ఇవ్వాలి? మాకు లైఫ్ ఇస్తా అన్నావుగా. మాకిద్దు గాని మనం ఏం చేయాలి వెళ్ళి అడుక్కుందాం. బావా రావా రాములో రాములా నన్నాగం చేసింది రో రాములో రాములా నా పానం తీసింది రో. సో రోజా గారు ఎలా అనిపించింది ఇవాళ మన స్పెషల్ స్కేట్? నాకేంటి మీకు కూడా అనిపించుంటుంది. బాబుని ఇమాన్యుల్ చూస్తే పర్ఫెక్ట్ గెటప్ అని, చాలా నేచురల్ గా ఉన్నారు. ఇంత అందమైన చెల్లెలు ఉండటం ఆశ్చర్యంగా ఉంది. కొంచెం ఆది రావటం చాలా బాగుంది. వెరీ నైస్. మనో గారు ఇట్స్ ఫెంటాస్టిక్. ఆది రావడం గానీ అభి రావడం గానీ స్కిట్ కు కళ వచ్చింది. ఇమాన్యుయల్ బాబు గెటప్లు చాలా చక్కగా కుదిరాయి. మంచి కాన్సెప్ట్ అండి, ఫెంటాస్టిక్, సూపర్ గా ఉంది. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.